Hello guys, welcome back to Sandilias in Sydney. ఇవాళ అయితే నాకు ఆఫ్ ఉంది. నేను పెద్దమ్మ కలిసి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఇక్కడ ఎట్లుంటుంది వెజిటేబుల్ మార్కెట్? ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేసే ఉంటుందంట వెజిటేబుల్ మార్కెట్ ఇక్కడ. సో ఒకసారి మీకు అది చూపిద్దాము అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్. హే గాయ్స్, మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, నేను పెద్దమ్మ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మేము ఉండే సబబు. సో మేము ఉండే సబబు నుంచి మేము వెళ్ళే మార్కెట్కి ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఒక 5-10 మినిట్స్ డ్రైవే ఉంటుంది. ఇంటికి దగ్గరలోనే మంచిగా ఒక మార్కెట్ అయితే ఉంది. మేము ఎవ్రీ వీక్ వెళ్తాము. ఎవ్రీ వీక్ వెళ్ళి వీక్కి ఎన్ని అయితే కావాలో కూరగాయలు అన్నీ తెచ్చుకుంటాము. మనకి బయట స్టోర్స్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇక్కడైతే మనకి హోల్సేల్లో చాలా తక్కువగా వస్తాయి అన్ని ఐటమ్స్. సో ఎక్కువ చాలామంది ఇక్కడికే ప్రిఫర్ చేస్తారు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ డేస్లో వచ్చి. ఇంకొకటి ఏంటంటే సాటర్డే, సండేస్ క్లోజింగ్లో వెళ్తే, ఇంకా స్టోర్ క్లోజ్ చేస్తారు అనుకున్న ఒక 1 అవర్ 1.5 అవర్ ముందు వెళ్తే మనకి ఇంకా తక్కువలోకి వస్తాయి. వాళ్ళు హోల్సేల్ ఇంకా తక్కువకి ఇస్తారు. లైక్ $5 ఉందనుకోండి, సగం రేట్కే ఇచ్చేస్తారు. $2.5కి, $2కి అట్లా. అలానే మాకు ఒక మ్యాంగో బాక్స్ $10కే వచ్చింది. బయట కోల్స్ దగ్గర ఒక ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. సో మనం అక్కడ చూస్తే ఒక బాక్స్ వచ్చేసి $25, $20 అలా పెడతాడు. మనకి ఇక్కడ హోల్సేల్లో $10కే వచ్చింది. ఎందుకంటే క్లోజింగ్ టైంకి వెళ్ళాము. అవి కాకుండా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా. అండ్ మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, పార్క్లే మార్కెట్స్. మనం ఇప్పుడు ఆ బిల్డింగ్లోకే వెళ్తున్నాం. మీరు ఇప్పుడు ఈ రోడ్ చూస్తున్నారు కదా, నాకైతే హైదరాబాద్ ఎయిర్పోర్టే నాకు గుర్తుకొస్తుంటుంది. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు హైవే మనకి ఈ చెట్లు కానీ ఇట్లనే కొంచెం ఉంటుంది. సో నాకు ఆ మెమరీస్ అన్నీ స్ట్రైక్ అవుతూ ఉంటాయి వెళ్ళినప్పుడల్లా. మనం ఇప్పుడే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనకి పార్కింగ్ దొరకాలంటే ఒక అదృష్టం అయితే ఉండాలి. ఎందుకంటే ఈజీగా మనకి పార్కింగ్ దొరకదు. ఒకవేళ దొరికినా ఎక్కడో ఎంట్రన్స్కి దూరంగా దొరుకుతుంది. మనం అన్ని కూరగాయలు కొంటాం కదా, 1 వీక్కి 10 డేస్కి సరిపడే కూరగాయలు కొంటాము. అవన్నీ మోసుకొని రావాలంటే కష్టం. ఇప్పుడే రీచ్ అయ్యాము. ఎండ్ అయితే దంచి కొడుతుంది. మా పెద్ద మేము కార్ పార్క్ చేస్తుంది. ఇక్కడ కార్ పార్కింగ్ దొరకటం చాలా కష్టము. మేము ఒక 5 మినిట్స్ అయింది వచ్చి. సో 5 మినిట్స్ తర్వాత లక్కీగా దొరికింది ఎంట్రన్స్లో కార్ పార్కింగ్. ఇది సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ అంట సిడ్నీలో. ఇక్కడ అన్నీ అయితే ఉంటాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీస్ సంబంధించినవి అండ్ హౌస్ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివన్నీ అయితే ఉంటాయి. హలో హలో హలో
ఫ్రెండ్స్ అందరు విచిత్రంగా చూస్తున్నారు నన్ను. నేనేదో యూట్యూబర్‌నని, నేనేదో ఫ్యాన్ అంటున్నారు వచ్చి. ఈ వెజిటబుల్ మార్కెట్‌లో అయితే మనకి ఆల్మోస్ట్ అన్నీ కూరగాయలైతే దొరుకుతాయి. కాకపోతే ప్రైజే అటు ఇటుగా ఉంటుంది. మోస్ట్‌లీ అయితే మనకు కావాల్సిన వెజిటబుల్స్ అయితే మనకి ఆల్మోస్ట్ ఉంటాయి. సో, ప్రాబ్లమ్ అయితే ఉండదు. యూజువల్‌గా ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది ఈ మార్కెట్‌లో. మనకి ఇండియాలో సంత ఎట్లనో ఇక్కడ ఈ వెజిటేబుల్ మార్కెట్ అట్లా మనకి ఇండియన్స్ చాలామంది ఉంటారు, కనిపిస్తారు. అలానే కాకుండా ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అయితే ఎక్కువ ఉంటారు ఇక్కడ. మీకు ఒక ఐడియా రావాలని నేను అన్నీ డీటెయిల్గా చూపిద్దామని ట్రై చేస్తున్నా. అండ్ ఎవరైనా బ్యాచిలర్స్ ఎవరైనా ఇండియా నుంచి వస్తే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది కదా, మనకి ఏమేమి వెజిటేబుల్స్ దొరుకుతాయి ఏంటి అనేది అని. సో అందుకని నేను కొంచెం క్లియర్గా అన్నీ డీటెయిల్గా చూపిద్దామని ట్రై చేస్తున్నా. ఇక్కడ వీళ్ళు స్వీట్ కార్న్‌తో కొంచెం స్పైసీగా చేస్తారు. నేను, మా పెద్దమ్మ అయితే ఎప్పుడైనా ఎవ్రీ వీక్ వస్తుంటాం కదా, సో వచ్చినప్పుడల్లా అయితే కన్ఫామ్‌గా ఒకటి తీసుకుంటాము. నేనొకటి, మా పెద్దమ్మ ఒకటి. కొంచెం ఇండియన్ స్పైసీ అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం చెప్పాలి వాళ్ళకి, మనకి ఇండియన్ స్పైసీ కావాలి, కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ ఏంటంటే, సో వాళ్ళు చేసిస్తారు. వీళ్ళ దగ్గర ఇండియన్ స్పైసీ, చైనీస్ ఇట్లా అలాంటివి కూడా ఉన్నాయి. నాకొకటి అనిపించింది ఆ టైంలో. ఇండియాకి మా పెద్దమ్మ వాళ్ళొస్తే మోస్ట్‌లీ నేను, మా పెద్దమ్మే మార్కెట్‌కి వెళ్ళేవాళ్ళం గ్రాసరీకి. ఇద్దరం వెళ్ళేవాళ్ళము. ఇక్కడికొచ్చాక సేమ్ అదే రిపీట్ అవుతుంది. నేను, మా పెద్దమ్మే గ్రాసరీకి కానీ వాటికి వీటికి మేమిద్దరమే వెళ్తున్నాం. వీళ్ళు హాయ్ చెప్తున్నారు ఆ కార్లో ఉన్న వాళ్ళు. హలో గాయ్స్, ఇప్పుడే మార్కెట్‌కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయంటే ఇటు వచ్చాము. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నా వీడియోస్ అంతా రీచ్ వస్తుందని. సో ఇద్దరు కామెంట్ చేసి నన్ను వాళ్ళకున్న డౌట్స్ కామెంట్ బాక్స్లో అడిగి, సో ఇదంతా నాకు ఒక హ్యాపీ మూమెంట్ లాగుంది. ఇంకో బ్రదరు నా యూనివర్సిటీ, నా స్టడీస్ మీద వీడియో తీయమన్నారు. సో అది కూడా తొందరలోనే తీయడానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, మనోజ్ కొంచెం క్యాప్షన్స్ పెట్టొచ్చు కదా వీడియో కింద
అని. ఎందుకంటే వాళ్ళు నార్త్ ఇండియన్స్ కొంతమంది అండ్ బంగ్లాదేశ్ ఫ్రెండ్స్ కూడా ఇట్లా అడుగుతున్నారు. ఇక్కడ నేను ట్రై చేస్తున్నా. మరి మేబీ అది యూట్యూబ్ ఫాల్టా లేకపోతే సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. సో నేనైతే ఆ ఇష్యూని చూస్తున్నా. తొందరలోనే క్యాప్షన్స్ పెట్టడానికి నేను ట్రై చేస్తా. ఈ షాపు గూడా మనకి ఇప్పుడెళ్ళిన వెజిటబుల్ మార్కెట్ పక్కనే ఉంటుంది. ఇదంతా ఆ పార్క్‌లే మార్కెట్స్‌లోనే ఉంటుంది. ఇక్కడ మనకి ప్లాంట్స్ గానీ అన్నీ దొరుకుతాయి. సో, మా పెద్దమ్మ ఒక ప్లాంట్ కోసం అండ్ మట్టి కోసం అని చూస్తుంది. సో, మనకిక్కడ అన్ని ఫ్లవర్ ఐటెమ్స్ అయితే దొరుకుతాయి. పాట్స్ అండ్ మట్టి గూడా మనకి దొరుకుతుంది. చిన్న చిన్న హోమ్ ప్లాంట్స్ గానీ, ఇండోర్ ప్లాంట్స్ కానీ, అవుట్డోర్ ప్లాంట్స్ కానీ మనకైతే అన్నీ ఉంటాయి. సో పెద్దమ్మ ఏదో తీసుకుందామని ట్రై చేస్తుంది. అయితే పెద్దమ్మకి ఇక్కడ కావాల్సిన ప్లాంట్ అయితే దొరకలేదు. అండ్ శాండ్ లాంటిది చూసింది కానీ అది కాస్ట్ ఎక్కువ ఉందంట. వేరే దగ్గర తీసుకుందామని చెప్పింది. ఇంకా ఇంటికి వెళ్దామని ప్లాను. మీకైతే అర్థమైంది కదా ఇక్కడ మార్కెట్ ఎట్లుంటుంది ఏంటి అని. గాలి మస్తు వస్తుంది. సో అది గాయస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.